మా గురుదేవ్ కూడా నేను ఈ సందర్భంగా నా నమస్సులు తెలియజేసుకుంటున్నాను. మాడభూషి సాహిత్య కళా పరిషత్ చెన్నై వారు నిర్వహిస్తున్నటువంటి సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల ప్రసంగ మాలికలో నేడు మనం దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్య సమాలోచన చేసుకుందాం. దేవులపల్లి కృష్ణశాస్త్రి నవంబర్ 1, 1897వ తేదీన కార్తీక శుద్ధ అష్టమి నాడు జన్మించారు. ఫిబ్రవరి 24, 1980వ తారీఖున మద్రాసు నగరంలో భౌతికంగా మన నుంచి దూరమైనారు. వీరి కుటుంబం వారి శ్రీమతి రాజహంస, కుమారుడు మనమంతా బుజ్జాయిగా ఎరిగినటువంటి సుబ్బరాయ శాస్త్రి, ఒక కుమార్తె సీత ఉన్నారు. కృష్ణశాస్త్రి గారి తల్లి వెంకమాంబ, తండ్రి దేవులపల్లి వెంకట శాస్త్రి. వీరినే తమ్మన్న శాస్త్రి అని కూడా పిలిచేవారు. వీరి పెద్ద తండ్రి దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి. తండ్రి పెద్ద తండ్రి కలిసి దేవులపల్లి సోదర కవులుగా సాహితీ లోకంలో ప్రసిద్ధి చెందినవారు. వీరి కృష్ణా జిల్లా అరిగిపల్లి ప్రాంతానికి చెందినవారు. ఇంకా దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం దగ్గరలోని రావువారి చంద్రపాలెం అనే గ్రామంలో జన్మించారు. స్వతహాగా వారిది పండిత కుటుంబం కావడంతో శాస్త్రి గారి బాల్యమంతా ఇంటి వద్ద సాహితీ వ్యాసంగంతో ఆ మధ్య సౌరభాలను ఆగ్రానిస్తూ గడిచింది. కృష్ణశాస్త్రి తండ్రి గారు, పెద్ద తండ్రి ముందే మనం పాఠశాల చదువు పూర్తి చేశారు. ఆ సమయంలోనే వీరికి సాహిత్యం అంటే ఒక అభిరుచి, పిపాస కూడా ఏర్పడ్డాయి. ఆ పాఠశాలలోని గురువులు పూచి నరసింహం గారు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు సాహిత్య అభిలాష కలగడానికి కారణమని కృష్ణశాస్త్రి చాలాసార్లు వారే స్వయంగా చెప్పారు. తర్వాత పెద్దాపురంలోని మిషన్ హై స్కూల్లో కృష్ణశాస్త్రి గారు డిగ్రీ చదువుకున్నారు. డిగ్రీ చదువుకున్న తర్వాత మీరు అందరిలాగా ఉద్యోగం చేయడం కంటే బ్రహ్మ సమాజంలో తిరగడానికి, వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించి, మనం వానాకాలం చదువులు అంటామే అట్లా వానాకాలం ఉద్యోగం చేశారు. 1920 ప్రాంతంలో అనారోగ్యంతో వైద్యం కోసం ఆయన రైలులో బళ్ళారి వెళుతూ ఉండగా ఆ ప్రయాణంలో కలిగినటువంటి భావాల సమాహారమే కృష్ణపక్ష కావ్యంగా రూపుదిద్దుకుంది అనేది ఒక భార్య వియోగం కలిగింది. తర్వాత వారు రెండో వివాహం చేసుకున్నా తన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించలేకపోయారు, కుదరలేదు. ఎప్పుడు ధ్యాస మొత్తం ఆయనకి బ్రహ్మ సమాజం పైన, నవ్య సాహితీ సమితిలో సభ్యత్వము, ఆ సాహితీ కార్యక్రమాల నిర్వహణ, దేశాటనము, భావ కవిత్వోద్యమ ప్రచారము ప్రధానంగా భావించేవాడు. అందువల్ల ఉపాధ్యాయ వృత్తిని కూడా వారు విడిచిపెట్టేసి సాహితీ వనంలో విహరించడం ప్రారంభించారు. ఆ కాలంలోనే వారికి ఎందరూ కవులతో, పండితులతో పరిచయం కలిగింది. అలాగే ఆ 1922-40 మధ్యలో వారు పాశ్చాత్య సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశారు. కేవలం సాహిత్యంతోనే సంబంధం పెట్టుకోకుండా సమాజోద్ధరణ,
స్వతంత్ర భావాలను కలిగి ఉండటము వారిలో మరో గొప్ప గుణం. అందువల్లనే వీరు పీఠాపురంలోని హరిజన వసతి గృహంతో చక్కటి సంబంధాలను కలిగి ఉండేవారు. హరిజనోద్ధరణ కోసం కృషి చేసేవారు. ఇట్లా ఆ కాలంలో వారు ఎంతో సమున్నతమైనటువంటి ఒక ఆదర్శం కోసం పనిచేయడం, తద్వారా బంధువుల నుంచి తిరస్కారాన్ని చవి చూశారు, వెలివేయబడ్డారు. అయినా ఆయన వెనకడుగు వేయలేదు. కృష్ణశాస్త్రి గారు తన బంధువర్గం అంతా, సామాజిక వర్గం అంతా వ్యతిరేకించినా కూడా ముందు నిలబడి వేశ్య వివాహ వ్యవస్థను కొనసాగించారు. ఎందరో కళావంతులకి ఆయన స్వయంగా వివాహాలు జరిపించినటువంటి ఒక ఆదర్శమూర్తి సచిన్. ఆ సమయంలోనే, ఆ కల్లోల సమయంలోనే వారు ఊర్వశి అనే కావ్యాన్ని కూడా రచించారు. 1929లో కృష్ణశాస్త్రి గారికి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్తో పరిచయం. అయినా ఆయన మనసు 4 గోడల మధ్య పాటను చెప్పడానికే పరిమితం కాకుండా బయట విహరించాలనే స్వేచ్ఛతో ఉంది కాబట్టి బిఎన్ రెడ్డి పిలుపు అందుకోవడంతోనే చెన్నై నగరం చేరుకున్నారు. అప్పటి మద్రాసు. మల్లీశ్వరి చిత్రానికి మాటలు పాటలు రాశారు 1942. తర్వాత ఇంకా అనేకమైనటువంటి చిత్రాలలో వందలాది ఆ లలిత గీత రసధారను మనకు అందించిన విషయం మళ్ళీ మనం ప్రస్తావించాం. అక్కడ కూడా మళ్ళీ కొంత ముందు వెనుక జరిగి సినీ పరిశ్రమలో కూడా ఇమ్మడలేక 1957లో ఆయన ఆకాశవాణిలో సాహితీ ప్రయోక్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఎంతో వినసొంపైనటువంటి వీరుల విందైనటువంటి గేయాలు, నాటికలు, యక్షగానాలు, ప్రసంగాలు తెలుగు సాహితీ లోకానికి అందించిన వారు కృష్ణశాస్త్రి. చిన్న అనారోగ్య కారణంతో 1963లో వారి గొంతు పోయింది. గలమే గాని కలం కాదు. గలం మూగబోయిన కృష్ణశాస్త్రి గలం, ఆయన కలం పరువులెత్తింది. రచనా పరంపర కొనసాగింది. అట్లా ఆయన తన సాహితీ వ్యాసాంగం నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతం అంతా కూడా పర్యటించి అనేకమైనటువంటి సన్మానాలు, ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు. ఈ ప్రయాణం మళ్ళీ 1964 నాటికి మద్రాసుకు చేర్చింది కృష్ణశాస్త్రి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆయన మనకు తెలుగు వారికి పాటల పల్లకి పట్టారు. కృష్ణశాస్త్రి 1940 నాటికే మనకు భావ కవితా చక్రవర్తిగా ప్రసిద్ధి. 1975లో వారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదు ప్రదానం చేసింది. ఇంకా 1976లో కేంద్ర ప్రభుత్వం రెండో అత్యున్నతమైనటువంటి పద్మభూషణ్ బిరుదుతో వారిని సత్కరించింది. అలాగే 1978లో కృష్ణశాస్త్రి గారి సాహిత్య కృషిని గుర్తించినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ తమ పురస్కారంతో శాస్త్రి గారిని గౌరవించింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర నలుమూలల ఆయనకు అందినటువంటి సత్కారాలు, సన్మానాలు లెక్కలేనన్ని. నిజానికి సమకాలీనులు ఎవరిని మెచ్చుకోరనే మత్సరం ఒకటి మనకుంది. కానీ కృష్ణశాస్త్రి గురించి అదే తరానికి చెందిన ప్రముఖులు చాలా మంది ఆమోదం తెలిపారు, వారిని అంగీకరించారు, ఉన్నతుడుగా తలపై పెట్టుకున్నారు. ముఖ్యంగా మహాకవి శ్రీశ్రీ, నేను కృష్ణశాస్త్రి కవితా శైలిని అనుకరించేవాడిని, కానీ మా నారాయణ బాబు
కృష్ణశాస్త్రి సింహం జూలును కూడా అనుసరించి దాన్ని రోజు సంపంగ నూనెతో సంరక్షించుకునేవాడు. నాకెప్పుడు పద్యం మీద ఉన్న శ్రద్ధ జుట్టు మీద ఉండేది కాదు అంటూ కృష్ణశాస్త్రిని ఎంతగా తాను అభిమానించేవాడో చెప్పేవాడు. ఇక మన మహాకవి విశ్వనాథ సత్యనారాయణ కూడా కీట్స్, షెల్లీ, వర్డ్స్వర్త్ వంటి మహాకవులు మనకు లేకపోవచ్చును, కానీ ఆ కవులందరూ కలిసి కృష్ణశాస్త్రి రూపంలో తెలుగులో పుట్టారని కృష్ణశాస్త్రి ప్రతిభను మెచ్చుకున్నారు. ఇది స్థూలంగా కృష్ణశాస్త్రి గారి జీవన రేఖ. వారి సాహితీ కృషిని పరిశీలన చేయడం సులభ సాధ్యం కాదు. కృష్ణశాస్త్రి గారి కవితకు పరిచయం వ్రాయడం సాహసం, వివరణ వ్రాయడం అహంకారం. కృష్ణశాస్త్రి గారి కవితకు పరిచయం వ్రాయడం సాహసం, వివరణ వ్రాయడం అహంకారం అంటారు పాలగుమి పద్మరాజు గారు మంగళ కాహళి పుస్తకానికి రాసిన ముందు మాటలు. ఆ మాటలనే భక్తితో నేను స్మరించుకుంటూ ఒక 4 మాటలు శాస్త్రి గారి గురించి మీతో ప్రస్తావించడానికి ప్రయత్నిస్తాను. ఆధునిక తెలుగు సాహిత్యకారులలో భావ కవిత్వ ప్రపంచానికి అధినేత కృష్ణశాస్త్రి. సుమారు 2 దశాబ్దాలకు పైగా తన భావ కవితాభివ్యక్తితో శాస్త్రి గారు తెలుగు అలరించారు, ఉర్రూతలు. ఆ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతుంది. కృష్ణశాస్త్రి పద్యకవిగా, పాటల రచయితగా, నాటకకర్తగా, వ్యాస రచయితగా ఏ ప్రక్రియ చేపట్టినా అందులో అంతర్లీనంగా భావ కవితావేశం కొనసాగించారు. ఆ కాలంలో సాహితీ రంగంలో ఉండిన పాత కొత్తల వారధిగా కృష్ణశాస్త్రి అందరి అభిమానము చూరగొన్నటువంటి సమున్నత వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. అంటే విశ్వనాథ వారు నన్నయ తిక్కన మొదట ఎట్లాగో, తరువాత పెద్దన గారు ఎట్లాగో భావ కవిత్వానికి కృష్ణశాస్త్రి అట్లాంటి వాడు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. నన్నయ్యతో పెద్దలతో సమానంగా కృష్ణశాస్త్రిని గౌరవించిన వారు విశ్వనాథ. భావ కవిత్వము అనే ఒక భావనకు రూపం ఇచ్చిన వారు కృష్ణశాస్త్రి గారు అనేది విశ్వనాథ్ వారి అభిప్రాయం. ఊపి ఊపి మనసు నొక్కొక్క వేదన కావ్యమవును మరియు గానమవును. ఊపి ఊపి మనసు నొక్క వేదన కావ్యమవును మరియు గానమవును అన్న కృష్ణశాస్త్రి మాటల్లోనే వారి జీవితంలోని వ్యధాభరితమైన సంఘటనలు ఖండకావ్యాలుగా రూపుదిద్దుకున్నవన్న విషయాన్ని మనం గమనించవచ్చు. అనంతమైన విషాదాన్ని నిత్యము తన వెంట పెట్టుకుని నడిచిన వాడు కృష్ణశాస్త్రి. విపరీతమైనటువంటి ఆ గిరజాలు జుట్టుతో, ఆ తెల్లటి మల్లెలాంటి ఆ దుస్తులతో భావ కవిగా ఆయన ఎంత అందంగా ప్రజలకు కనిపించేవాడో అంత అనంతమైనటువంటి శోకాన్ని ఆయన నిత్యము భరించినటువంటి వాడు. వెంకట పార్వతీశ కవులు 1922లో రచించినటువంటి ఏకాంత సేవ అనే కావ్యానికి కృష్ణశాస్త్రి చేత పీఠిక రాయించారు. అందులో కృష్ణశాస్త్రి గారు అంటారు, ఆ పీఠిక రాయడంలో కృష్ణశాస్త్రి గారు తన భావాన్ని ఇలా చెప్తారు. నవ్య కవులకు స్వేచ్ఛ ప్రాణం, వీరు ప్రాణమైన కోల్పోదురు గాని శృంఖలముల ధరింపరు. నవ్య కవులకు స్వేచ్ఛ ప్రాణము, వీరు ప్రాణమును కోల్పోదురు గాని శృంఖలముల ధరింపరు. వీరికి ప్రాణము కన్నా గానము తీపు అంటూ నవ్య కవుల మార్గాన్ని పరోక్షంగా పేర్కొన్నారు కృష్ణశాస్త్రి. నవకవిత ఏ మార్గంలో ప్రయాణించాలో ఈ 3 మాటలో ఆయన ఆ రోజు యువతకి మార్గనిర్దేశం చేశారు. తన తరువాతి తరానికి దారి. 1925లో ఆయన కొన్ని
ఖండకావ్యాలను చేర్చి కృష్ణపక్షము పేరుతో సాహితీ సమితి తరఫున ప్రకటించారు. ఇక అప్పటి నుంచి 2 దశాబ్దాలుగా భావ కవితాగానంతో వారు తెలుగు నేలను చుట్టి వచ్చారు. కృష్ణపక్షం కావ్యంలో 59 శీర్షికలు ఉన్నాయి. కృష్ణపక్షం పద్య గేయ మిశ్రమమైనటువంటి కావ్యం. అయితే ఈ సంచిక పేరు కృష్ణపక్షమే కానీ అందులో కృష్ణపక్షం అనే శీర్షికతో ఎటువంటి పద్యం కానీ గేయం కానీ ఖండిక కానీ లేదు. ఒకచోట నాకు మరణము అనేటటువంటి ఒక తేటగిటి పద్యంలో మాత్రమే ఈ కృష్ణపక్షము అనేటటువంటి పదబంధం కనిపిస్తుంది. చాలా ప్రతీకాత్మకంగా కృష్ణశాస్త్రి గారి ఈ శీర్షికను ఎన్నుకున్నారు. చెప్పేది తానే కనుక తన పేరులోని కృష్ణను పక్షంతో కలిపి కృష్ణపక్షం అన్నారా ఏమో, లేకపోతే తనలో సగమై జీవితాంతము ఉండవలసిన సహధర్మచారిని తన అర్ధాంగి తనను అంధకారంలో విడిచి వెళ్ళిపోయిన విషాద సన్నివేశానికి ఒక చీకటి రేయిని గుర్తు చేసే విధంగా కృష్ణపక్షము అని వాడుకున్నారా ఏమో, కవికే తెలియదు. కృష్ణపక్షంలో గొప్ప కవితా ఖండిక అన్వేషణ. ఇందులో కవి తానే గోపికగా మారి గోపాలుని వెదగటం ప్రధాన వస్తువు. ఈ సంపుటంలో ఇంకా చుక్కలు, అతని పాట, ఏల ప్రేమింతు, నా ప్రేమ, ప్రాణకాంత, దుఃఖము, నేనొకండ, ఊయి సంధ్యా సమీరణ, నిశాలోచనం, నిన్నుగని, నేను కూడా వంటి గీతమాలికలు. కృష్ణశాస్త్రికి చీకటి అంటే అభిమానము, ఆవేశము తెలియదు. నిషిధిని చాలా విరవిగా వాడుతారు. ఇందులోనే ఈ సంపుటిలోనే వారు తన నాన్న పెదనాన్న పట్ల ఎంతో గౌరవాన్ని ప్రదర్శిస్తారు. మా బావయ్య, నాన్నగారు అంటూ 7 ఖండికలు చెప్పారు. ఇది తండ్రి పట్ల, పెదనాన్న పట్ల కృష్ణశాస్త్రి గారికి ఉన్నటువంటి అనురాగము, ఆరాధనను మనకు చూపిస్తారు. కేవలం తన తండ్రి, పెదనాన్న వీళ్ళనే కాదు, తన ముందు తరంలో ఉన్నటువంటి తనకంటే పూర్వులైనటువంటి గొప్ప కవులను, సమున్నతమైనటువంటి సాహితీ మూర్తులను గుర్తించడము, స్మరించడం కూడా కృష్ణశాస్త్రి యొక్క ఔన్నత్యానికి నిదర్శనం. వారి వ్యక్తిత్వంలో అదొక భాగం. గుర్తునాయని జాతి ముత్యాలు గుచ్చినాడే మేఘి సరముల, ఇత్తునాయని తెలుగు తల్లికి ఇచ్చినాడే భక్తితో అంటూ మహాకవి గురజాడను ముత్యాల సరంలోనే స్మరించుకుంటారు ఈ మహాకవి కృష్ణశాస్త్రి. ఊర్వశిలో కృష్ణశాస్త్రి పడిన పరివేదన బరువు చూచే చలంగారు కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అన్నారు. అవును, అది తెలుగు సాహితీ ప్రియులను కన్నీరు పెట్టించిన కావ్యం. కృష్ణశాస్త్రి తన భక్తి గీతాలు అమృతవీణ, మంగళ కాహళి అనే సంపుటాలుగా ప్రచురించారు. అమృత వీణలో కృష్ణరంజని, కన్నీరు, మహతి, మధుమురళి, గుడిగంటలు, ఋతుకేళ, విరితూపు వంటి 7 ఖండికలు ఉన్నాయి. కృష్ణరంజనిలో తన మూగతనం తరువాత, కృష్ణశాస్త్రి గారి గొంతు పోయిన తరువాత రచించినటువంటి గేయాలను కూర్చి ఆయన హైదరాబాద్ లో ఉండగా ప్రచురించారు. వీటినన్నిటినీ కూడా బాలాంతరపు రజనీకాంతరావు గారు సంగీతం చేసి మనకు వీణుల విందుగా అందించారు. కన్నీరు అనేటటువంటి సంపుటి
కూడా 1918-23 మధ్య కృష్ణశాస్త్రి బ్రహ్మ సమాజ ప్రభావంతో రచించినటువంటివి, అంటే బ్రహ్మ సమాజం అనుసరించేటటువంటి దైనందిన విధి విధానాలను వస్తువుగా చేసుకుని వ్రాసినటువంటి గేయాలు. దీనిని 1923లో ఆయన సంకలనంగా ప్రచురించారు. ఈ కన్నీరు కావ్యంలో బ్రహ్మ సమాజంలోని వాళ్ళు ఆచరించేటటువంటి ఉత్సవాలు, పూజలు, ప్రార్థనలు, వేడుకలలో ఉపయోగించుకునే పాటలే ప్రధానంగా కనిపిస్తాయి. ఆ వస్తువు అంతా కూడా బ్రహ్మ సమాజ విషయమే ఉంటుంది. ఇక మహతి అనేది 1949లో గుంటూరు జిల్లా ప్రార్థనా సమాజం వారు ప్రచురించినటువంటి ఒక పుస్తకం. అంతకు ముందే అంటే 1938లోనే మహతి శీర్షికలో ఈ రాజమండ్రి ప్రార్థనా సమావేశం వారు ఒక గీతావళిని ప్రచురించారు. ఇవన్నీ మళ్ళీ తిరిగి మహతిగా రూపుదిద్దుకున్నారు. అయితే ఇవి రెండు ఇప్పుడు మనకు లభించడం లేదు. ఆ మొదట చివర చేర్చినటువంటి కొన్ని పద్యాలు కాకుండా మొత్తం మహతిలో 67 గీతాలు, కన్నీరు కీర్తనలు, మంగళ కాహళిలో చేరిన 5 కీర్తనలు మనం మినహాయించి చూసుకుంటే మహతి అనేది 42 గీతాల సమాహారం. అప్పట్లో వెంకట పార్వతీశ్వర కవుల ఉదయగానమని చదివి దానికి స్పందించినటువంటి కృష్ణశాస్త్రి లేదో ఈ నిధులలో లేదో ఈ సుగతి అనే గీతాన్ని రచించారట. ఇక నోబుల్ బహుమతి గ్రహీత అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాన్ని చదివిన కృష్ణశాస్త్రి కూడా నేడే రమ్ము వాడిన ఈ సుమమ్ము ఓయ అనే గీతాన్ని రచించినట్టు తానే పేర్కొన్నారు. ఇక బసవరాజు అప్పారావు రచించినటువంటి పాట చదివిన కృష్ణశాస్త్రి వాడిన తీగకే గీత రచన చేశారు. వాడిన తీగకే అనేటటువంటి ఆ పాటని బసవరాజు అప్పారావు గీతం చదివిన తరువాత రాసినట్టుగా చెప్తున్నారు. ఇటువంటి కవితా వస్తువులే కాకుండా భగవంతుని గురించినటువంటి ప్రార్థనా గీతాలు కూడా ఈ మహతి సంపుటిలో ఉండేవట. ఇక కృష్ణశాస్త్రి గేయ సంగీత 2 దాంట్లో ఈ మంగళ కాహళ దేశభక్తి గీత మాలిక ఉంది. కృష్ణశాస్త్రి కుమారుడు బుజ్జాయి కోరిక పైన శ్రీ బాలాంత్రపు నళినీకాంతరావు గారు ఈ గేయ సంగీత 2ని సంకలనం చేసి వెలువరించారు. ఇందులో ఒక చోట కృష్ణశాస్త్రి గారు శిథిలాలయములో శివుడు లేడోయి, ప్రాంగణమున గంట పలుకలేదోయి, దివ్య శంఖము గొంతు తెరువలేదోయి, పూజారి గుడి నుండి పోవలేడోయి, చిత్రపు పూలు చైత్రమాసపు పూలు ఊరూరా నిండింటా ఊరకే పూజాయి, ఊరూరా ఇంటింటా ఊరకే పూజాయి, శిథిలాలయములో శిలకెదురుగా కునుకు పూజారి ఒకటే నీ పువ్వు లేదోయి అంటూ దేవుడి కోసం గుడిలోనో గోపురాలలోనో కాదు, విశ్వంలో నీ ముందున్నటువంటి సమాజంలో వెతకమంటారు. అన్ని చోట్ల పూలు ఉన్నాయి, ఇంటింటా పూలు పూచాయి, శిథిలమైన ఆలయంలోనే పువ్వులు లేవని ప్రతీకాత్మకంగా చెబుతారు. మూడు వారిన చోట పూలు పూయవని, జనసంచారం ఉంటేనే ఏదైనా సమాజం వికసిస్తుందని చెప్పడానికి శాస్త్రి గారి భావం. ఇందులోనే విజయభారతి, ఆంధ్ర గేహళి అనే విభాగాలు ఉన్నాయి. ఇది ఒక చిన్న 116 పుటలు ఉన్నటువంటి పుస్తకం. మనకందరికీ ఎంతో సుపరిచయమైనటువంటి చాలా ఉద్వేగపూరితమైనటువంటి గీతం జయ జయ ప్రియ భారత జనయిత్రి అనేటటువంటి గేయం కూడా ఈ నళినీకాంతరావు ప్రచురించినటువంటి గేయ సంగీత 2లోనే మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ సంచికలోనే
శాస్త్రి ఒక చోట కడలి దారి దాకా నడిచెదముగా, కడలి దారి దాకా నడిచెదముగాక, సదలొరుగుదాకా కదలెదముగాక అనే ఒక గొప్ప స్ఫూర్తి గేయాన్ని మనకు అందిస్తారు. కలిసి ఉంటే కలదు జయము అనే సిద్ధాంతం సులభంగా బోధించే పాఠం ఈ గీతంలో ఉంది. కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని మనం రెండు ప్రవాహాల సంగమంగా చెప్పుకోవచ్చు. ఒకటి భాషకు సంబంధించి, రెండోది ఆలోచనకి, వ్యక్తిత్వానికి సంబంధించి. తెలుగు భాష దాని నుడికారపు సొంపులు తరతరాలుగా ఆయన వంశంలో, ఆ వంశీయుల రక్తంలో జీర్ణమైపోయాయి అంటారు ఇస్మాయిల్. శ్రీ విద్యాపతికి రాసినటువంటి ముందు మాటలు, ఇస్మాయిల్ మాటలు అక్షర రక్షణ చేసే మాటలు కాదంటారా? 1965లో వెలువడిన పుష్పలావికలు సంపుటిలో పుష్పలావికలు, కోవెల కొలను, సువాసన ద్రవ్యాలు, మా ఊరు పోయింది, మా ఊళ్ళో వీధి అరుగు, శ్రీకృష్ణావతార తత్వము, గుహుడు, మలుపు తిరిగితే, ఇట్లా కొన్ని వ్యాసాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుగు వచనానికి చక్కటి ప్రతిరూపాలు. ఈ వచనమే అయినా వీటిలో భావుగత, సమాజంలోని లోటుపాట్లను, లొసుగులను సూటిగా విమర్శించే తత్వము, ఈ రెండు కూడా వ్యక్తం. అప్పటికే ఆధునికత సంతరించుకుంటూ పాత వాసనలు పోగొట్టుకుంటున్న పల్లెల బెత్తలను కృష్ణశాస్త్రి గారు అప్పుడే పసిగట్టారు. పల్లె మారుతోందనే ఆవేదన మనకు ఈ వ్యాసంలో గమనించవచ్చు. బహుశా ఈ ఆధునిక అనంతర కాలంలో మాయమవుతున్నాడమ్మ మనిషి అని ఇప్పుడు మనం పాడుకుంటున్నట్టుగానే ఆనాడే కృష్ణశాస్త్రి పల్లెలలో వస్తున్న నవీనత అనే వేగను కృష్ణశాస్త్రి మూడో వ్యాసావళి పేరు మహావ్యక్తులు. వీరి తొలి రెండు సంపుటాలు లోచూపు గల సాహితీ విమర్శకుడుగా కృష్ణశాస్త్రిని అధ్యయనం చేయడానికి ఉపకరిస్తే, మహావ్యక్తులు అనే ఈ మూడో సంపుటితో వారిలోని అపూర్వ పదచిత్రకారుడు మనకు కనిపిస్తారు. అయితే ఒక సాహితీ ప్రక్రియగా పదచిత్రాలు రాస్తున్నాను అని కానీ, ఒకరోజు ఇవన్నీ ఒక సంపుటాలుగా వెలువడతాయని కానీ అనుకుని కృష్ణశాస్త్రి వీటి రచన చెయ్యలేదు. రేడియో కోసము, మరో పత్రిక కోసము ఆయన యాదృచ్ఛికంగా రాసిన వ్యాసాలను ఇలా మూడో సంపుటంగా సంపాదకులు ఏర్చి కూర్చడం తెలుగు వారికి దక్కినటువంటి గొప్ప అదృష్టం. అందుకే కృష్ణశాస్త్రి ఒక గంధర్వ గీతం, విశ్వాస పారిజాతం, పదశిల్ప విరించి, పాటల పరమేశ్వరుడు, భావుకత పట్టభద్రుడు, వేదనా మందాకిని అంటారు ప్రసిద్ధ గీత రచయిత ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు. అప్పుడే పుట్టి ఉంటే సంచికలో అన్నమాచారి వ్యాసంలో మనం గమనిస్తే సంగీతం యొక్క వైశిష్ట్యం గురించి, మానవ జీవనానికి సంగీతం యొక్క అవసరం గురించి ఎంతో లోతుగా వివరిస్తారు శాస్త్రి. అన్నమయ కీర్తనలలోని విషయ వైశాల్యం, నూతనత, జీవభాష, అవ్యక్త మధురమని మనకు గుర్తు చేస్తారు. బహుశా అన్నమయ కీర్తిని కానీ ప్రతిభని కానీ గుర్తించినటువంటి మొదటి వ్యక్తులలో కృష్ణశాస్త్రి గారు కూడా ఉన్నారేమో. అట్లాగే అన్నమయ్య, త్యాగయ్యల తత్వంలోని తారతమ్యాన్ని కూడా కృష్ణశాస్త్రి లోతుగా వివేచన చేస్తారు. బహుకాల దర్శనం అనే ఒక నాటిక రాశారు. ఇది గొప్ప సామాజిక జీవన చిత్రం కలిగినటువంటి నాటిక. అప్పటికి ఇప్పటికీ సమాజంలో మార్పు లేదని ఆ నాటిక చూస్తే మనకు తెలుస్తుంది.
దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆస్తులంతా పోగొట్టుకున్న వారిని కూడా సమాజం పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో ఈ నాటిక వివరిస్తుంది. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి త్యాగధనులను కూడా లేదా వారు కూడా జీవనం కోసం, పట్టెడన్నం కోసం అడ్డదారులు దొరికితే ఆ పాపం ఎవరిది అనే ప్రశ్న రేకెత్తిస్తుంది భూకాల దర్శనం అనేటువంటి. అంతేకాదు త్యాగాలకి నిజాయితీకి లోకంలో ఏ గుర్తింపు లేదని ఈ నాటిక. నేడు మనం చూస్తున్న విధానాలనే వాడు తక్కువ మోసం చేస్తే దారుణమైన నేరం, ప్రభుత్వ ప్రముఖులే చేస్తే అదో పెద్ద మంత్రాంగం అనే విపరీతమైన పోకడను ఆనాడే కృష్ణశాస్త్రి ఈ నాటకం ద్వారా మనకి ప్రదర్శించారు. గ్రాండ్ ట్రంక్ రోడ్ మీద సత్యపాలెం సత్రం పక్కనున్న 23వ మైలురాయి కంఠంతో కవి 60 ఏళ్ల జీవితంలో తాను చూసిన మంచి చెడు సంఘటనలకు సాక్షిగా వెలువడిన భావాలే మైలురాయి అనే ఏకాంకికగా ముద్రించారు. ఈ మైలురాయిలో వ్యంగ్యము, హాస్యము సమకాలీన సమాజంలోనూ కనిపిస్తూ ఉండటమే మనకున్నటువంటి విషయాలు. ఆనాడు ఆయన ఏం చెప్పాడో ఇవాళ అదే జరుగుతుంది, అదే దురదృష్టం. ఇక రిక్షావాలా, బూట్ పాలిష్ వంటి రచనల్లో కృష్ణశాస్త్రిలోని అభ్యుదయ కాముడు కనిపిస్తారు. సమాజంలోని అసమానతలను, దోపిడీని ప్రశ్నించడం మనం గమనించవచ్చు. కృష్ణశాస్త్రిలోని సంఘ సంస్కరణాభిలాషను, సామాజిక స్పృహను, మానవీయ కోణాన్ని వ్యక్తీకరించేది 1938 అక్టోబర్లో ఆకాశవాణిలో చదివిన ఆకలి అనే వ్యాసం. ఈ వ్యాసంలో కృష్ణశాస్త్రిలోని సామ్యవాద భావనను మనం గుర్తించవచ్చు. కృష్ణశాస్త్రి రేడియో నాటికలను ధనుర్దాసు, శర్మిష్ఠ అనే 2 సంపుటాలుగా కృష్ణశాస్త్రి స్వర్ణోత్సవ సంఘం ప్రచురించింది. ఆయన రాసిన రేడియో కోసం రాసిన నాటకాన్ని ఈ 2 పేర్లతో 2 సంపుటాలుగా విడివిడిగా ప్రచురించడం జరిగింది. ధనుర్దాసు, సాయుధ్యము, గుహుడు, శివక్షేత్ర యాత్ర అనేటటువంటి భక్తి ప్రధానమైనటువంటి నాటికలు ఉన్నాయి. శర్మిష్ఠలో శర్మిష్ఠ, కృష్ణాష్టమి, యమునా విహారి, ఏడాది పొడుగున, గౌతమి, వేణుకుంజం అనే గేయాత్మకమైనటువంటి నాటకం. శాస్త్రి ఇతరుల కోరిక మీద రేడియో కోసం నాటకాలు రాయడంతో శాస్త్రి గారి నాటకాలలో రంగస్థలంపై ప్రదర్శన సౌలభ్యం తక్కువగా ఉంది. శాస్త్రి గారి రేడియోలన్నీ కూడా సంగీత ప్రధానమైనవి. ఇవి రేడియోకి అనుకూలంగా రచించబడ్డారు. సాహితీ రంగంలో ఏ ప్రక్రియలోనైనా చేయి తిరిగిన శాస్త్రి నాటక రచనలో కూడా తన కలం బలం చూపించారు. వేణుకుంజం నాటికలో వేణుకుంజం చేత పాట పాడించి ఏరు అంటే ఒక చిన్న వంకతో కథ చెప్పించి నాటక రచనలో కూడా భావుకత పండించారు. యమునా విహారి అనే నాటకంలో ఒక పాట ఉంది. యమునా విహారి నాటకంలో ఈ పాట చూడండి. రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లుగా ఎవరో సలినారమ్మ వెన్నెల సలీనారమ్మ అనే పాట ఎంత ముఖ్యంగా సాగుతుందో రసప్రియులకు. కృష్ణశాస్త్రి ఒక్కో నాటిక ఒక్కో మహాకావ్యంగా పేర్కొనవచ్చు. అవన్నీ
సంగీత చరుడు పుట్టిస్తారు. పోతన భాగవతంలో పద్యాలను స్క్రీన్ ప్లే లాగా రాస్తాడని, అలవైకుంఠపురములో ఆమూల సౌదమున అనే పద్యం చదువుతూ ఉన్నప్పుడు ఆ దృశ్యం అలా మన కళ్ళ ముందు కనిపిస్తుందనేది విమర్శకులు కూడా అంగీకరించారు. అంతకంటే ఎక్కువగా రేడియో నాటికలోనే దృశ్యాన్ని మన కళ్ళకు కట్టే విధంగా సంభాషణలు రాయడం రసశాస్త్రి గొప్పదనం. ఆ సంభాషణలు వింటూ ఉంటే ఆ దృశ్యం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సినిమా చూసినట్టుగా మనం రేడియో వినగలుగుతాం. అది శాస్త్రి గారి రచన గొప్పతనం. ఈ ధనుర్దాసు నాటిక సంపుటంలో గుహుడు అనే ఒక రేడియో నాటిక ముగ్ధ భక్తిని తారస్థాయికి తీసుకువెళ్ళి ప్రదర్శిస్తుంది. గుహుడి పాత్రను మరో శబరి పాత్రగా మార్చిన శాస్త్రి గారు అద్భుతం. సీతారాములు వనవాసంలో వెళుతూ గంగా నదిని దాటడానికి శృంగిబేర అనే ఒక గ్రామం వద్దకు వస్తారు. అక్కడ గిరిజన రాజు గుహుడు సీతారాములకు ఆతిథ్య సన్నాహాలు చేస్తాడు. స్వయంగా సీతారామ లక్ష్మణులను తన పడవలో నది దాటిస్తాడు. ఇది కథ. రామచంద్రుడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసంలో వెళుతూ ఒక చోట ఆ నదిని దాటాలి. దానికి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ గుహుడు అనేటువంటి ఒక ఆటవికుడు తన పడవలో వీరి ముగ్గురిని తీరం దాటిస్తాడు. నది దాటి అటువైపు ఆదరికి చేరుస్తాడు. సూక్ష్మంగా కథేమో ఇంతే. ఇక్కడ గుహుడు రాముని చూసిన క్షణంలో వారిని దగ్గరుండి పడవ ఎక్కించుకున్న విధానం వినండి. గుహుడు ఇట్లా అంటున్నాడు, రండి తండ్రి, అమ్మా రండి, ఇలాగా ఇటు ఈ రేవు దగ్గరికి ఇటు ఇటు పట్టండి, పట్టండిరా పడవని, ఒడ్డును ఒరిసేటట్టు. దానిలో ఆకులు పువ్వులు పరిచారా మహాప్రభు, ఎక్కండి అమ్మా, ఎక్కండి అమ్మా, ఎక్కండి ఎక్కండి, స్వామి ఎక్కండి, నా తల్లి ఇక్కడ, నా తండ్రి ఇక్కడ, ఇక్కడ నా చిన్ని నాయన లక్ష్మణ స్వామి, ఆహా ఇవాళ ఎలాగైపోయాను, ఎలాగ తీసుకువెడతానో ఈ పడవని. వద్దు 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 వద్దు, ఇంకెవ్వరూ వద్దు, నేనే తీసుకువెళ్ళాలి నా ప్రభువును, మహారోజుని, మహారాజా నాయన. కదిలింది పడవ, మాట్లాడాలి పడవ జాగ్రత్తగా నడిపించా. అబ్బా ప్రభువును తీసుకెళ్లాలా, నేను మాట్లాడకూడదు అంటూ గుహుడు చేసిన ఈ హడావుడి గమనించినప్పుడు అక్కడ జరిగిన దృశ్యం మనకు కనిపిస్తుంది. కవి పాత్రలో లీనమై రాసినట్టున్నారు ఈ సంభాషణ. ఇదే విధంగా పుష్పలావికలు వ్యాసంలో కూడా వచనంతో ఆడుకుంటారు కవి గారు. శాస్త్రి గారికి పద్యాలే వచ్చు, మరేది రాదనుకునేవారట మొదట. కానీ వారు వచనం రాసిన ఆ మాటలు పాటలంతా తీయగా ఉండటం తెలుసుకుని తెలుగు వారు ఆశ్చర్యపోయేవారు. పుష్పలావికలలో ఈ పేరా చదవండి, మనకు స్క్రీన్ ప్లే కనిపిస్తుందా లేదా? పుష్పలావికలు ఖండికలో ఇదొక చిన్న పేర వచనం కోట్స్ నేను చదువుతాను. సర్పవరంలో కోవెలకు ఉత్తరాన గోపురం ఉన్నది. గోపురానికి ఆవల వైపున కోనేరు ఉన్నది. కోనేరు కావలి కలన పొలాలు, తూపులు ఉన్నాయి. మనకు ఏరియల్ వ్యూ కనిపించడం లేదు, పై నుంచి చూసినట్టుగా లేదు. ఏరోప్లేన్ లో వెళ్ళింది సర్పవరాన్ని.
కింద చూడండి, కోనేటిలో కలువలు తామరలు ఉన్నాయి, నాచు ఉన్నది. కోనేటిలో తామరాకు గొడుగుల కిందకు చేరి అప్పుడప్పుడు బాతులు ధ్యానంలో మునిగిపోతూ ఉన్నాయి. అప్పుడప్పుడు తామర తూళ్ల నడుమ నాచు నడుమ నిలబడి ఒక్కొక్క తెల్ల కొంగ జపం చేస్తుంది. దానిని చూచిన వారు పొరబాటున కమల కోరటమో కలువముగో అనుకుంటున్నారు. కోవెల కోనేటిలో కమలము కలువ కూడా నిశ్చలంగా జపం చేస్తూనే ఉంటాయి అంట. ఒక గుడి పరిసరాలను ఎంత నిశితంగా మన కళ్ళకు కట్టినట్టు పేర్కొన్నారు శాస్త్రి గారు. ఇట్లా చెప్పడంలో కవి ఎక్కడ అసత్యాలు అభూత కల్పనలు చేయలేదు. ఒక దృశ్యాన్ని విహంగ వీక్షణ చేస్తున్న అనుభూతి కలిగించగలుగుతున్నాడు తన వర్ణనం చేత. పాఠకుడికి అతను అందిస్తున్న సౌలభ్యం అదే. ఇతివృత్త వైవిధ్యము, సున్నిత హాస్యము, భక్తి భావనా మాధుర్యము, ఆత్మానుభూతి ప్రగాఢత, పద్య గద్య గేయ రచన శిల్పాలతో కూడిన ఈ నాటికలు రేడియో మాధ్యమం ద్వారా ప్రసారమై ఆనాటి శ్రోతలను అలరించడానికి బాలాంత్రపు రజనీకాంతరావు, నళినీకాంతరావు గారు, బాలభూమి పద్మరాజు గారు, విశ్వనాథం, ఆచంట జానకిరాము, జనమంచి రామకృష్ణ, చిత్తరంజన్ వంటి ప్రముఖుల కృషి అంతర్గతంగా ఉంది అంటారు నిర్మలాదేవి గారు తన థీసిస్. నన్నయ్య గారి ప్రసన్నత, అక్షర రమ్యత కృష్ణశాస్త్రి గారి కవిత్వంలో సర్వే సర్వత్య ద్యోత్యకమవుతుంది. నన్నచోడ కవిరాజు పొన్నను పూచ పొన్నను ఉచక ముందర పూచ గోగులు అనే పద్యాన్ని స్ఫురింపజేస్తుంది కృష్ణశాస్త్రి పద్యం. అక్కడ ఎప్పుడో నన్నచోడ కవిరాజు చెప్పినట్టుగా పొన్నలు పూచక ముందరే పూచ గోగులు లోనే ఒకదాని కంటే ముందు ఒకటి ఉంది అన్న పద్యంలో కూడా ముంగిట కోయిల కోయని ఆర్చే కోయిల కన్నా మున్నే గున్నమావి ఊడ్చే అన్న ఏడాది పొడుగున అనే నాటికలో కవిత మనకు నన్ను చూడడం గుర్తు చేస్తుంది. ఈ ఏడాది పొడుగున అనే నాటకము గౌతమి నాటకంలోని భీమఖండము, కాశీఖండాల ప్రసక్తి గమనించినప్పుడు శ్రీనాథుని కృతులపై కృష్ణశాస్త్రికి ఉన్నటువంటి మక్కువ మనకు తెలుసు. శాస్త్రి గారికి శ్రీనాథుడు అంటే అంతటి ఆరాధన. కృష్ణశాస్త్రిలో మనకు ఆత్మాశ్రయత్వము, ప్రకృతి ప్రీతి, స్వేచ్ఛ ప్రియత, వేదన, అన్వేషణ, భక్తి, మధుర భక్తి, మార్మికత, సూఫీ ప్రభావము, సౌందర్య పిపాస, మానవతావాదము, సామ్యవాద ప్రీతి, దేశభక్తి, స్త్రీ ఔన్నత్యము వంటి సమున్నత భావనలు పడుగు పేకల్లా కలిసిపోయి కనిపిస్తాయి. అలాగే భావానుగుణమైన సందర్భోచితమైన చదువు ప్రయోగంలో కృష్ణశాస్త్రి చేయి తిరిగిన వాడు. వారి రచనల్లో అనంతమైన చదువు వైవిధ్యం కనిపిస్తుంది. సందర్భానుసారంగా భావాభివ్యక్తికి ఉచితమైనటువంటి ఛందస్సును ఎన్నుకోవడంలో ఆయనే సాటి. సమాస రచన ప్రౌఢితోను నుడికారపు సొంపుని కలిగి ధారాశుద్ధితో విరాజిల్లుతాయి శాస్త్రి గారి వృత్త పద్యాలు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అయింది, కానీ ఈ ప్రవాసం అనే చోట ఈ పద్యం చూడండి. ఎన్ని ఎన్ని విశ్వాసము లెగసినవియో ఈ బ్రతుకే రూపుమాసిపోయినదిగా. ఎన్ని ఎన్ని విశ్వాసము లెగసినవియో ఈ బ్రతుకే రూపుమాసిపోయినది గాని ఇంత విశ్వములో జాలి ఇంత నీడ వదవగా లేదా ఒక్కటి గుర్తునకు అంటాం. తన ముందున్నటువంటి విశ్వంలో కనీసం జాలి లేదనే ఆ వేదనకు కరిగిపోని పాఠకుడు ఉంటారు.
పద్యాలు లాగే గద్యాలు పదాలను తూచి తూచి వాడటం, క్రియాపదాలను పునరావృత్తి చేయడము, భావానుగుణంగా భాషా పదాలను కూర్చడము, చిన్న చిన్న వాక్యాలలో అర్థాన్ని సుస్పష్టమయ్యేటట్టుగా చెప్పడము, అన్వయ సంక్లిష్టత, పదాడంబరము లేకుండా విషయాన్ని సూటిగా హృదయానికి హత్తుకునేటట్టు చెప్పడము, తెలుగు నుడికారపు తీయందనాలను, తెలుగు పదాల పరిమళ శాస్త్రి గారి రచనలను మరింత ఉన్నతీకరించాయి. కృష్ణశాస్త్రి వచన సాహిత్యాన్ని కవి పరంపర, కవితా ప్రశస్తి, మహావ్యక్తులు, అమూల్యాభిప్రాయము అని మన 4 భాగాలుగా ముద్రించడం జరిగింది. ఇందులోని అనేక వ్యాసాలు అవి ప్రాచీన కవులపైనైనా, సమకాలీన మహోన్నతులపైనైనా, వర్తమాన సమాజ విషయాలైనా స్థాయి తగ్గకుండా రాయడంలో నేర్పు చూపించారు శాస్త్రి గారు. కనుకనే వారి కవిత్వం అంత వినసొంపుగా ఉంటుంది. వారి వచనం కవిత్వము పద్యమైన వచనమైన నృత్యంగా మలచడంలో కృష్ణశాస్త్రి చేయి తిరిగినవారు. ఇక కృష్ణశాస్త్రి గారి యక్షగానాలు కూచిపూడి చరిత్రలో పెద్ద మలుపు తెచ్చాయి. 1960 ప్రాంతంలో హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేస్తున్నప్పుడు స్వయంగా శాస్త్రి గారే రజనీకాంతరావుని అడిగి మరీ యక్షగాన రచన చేశారట. అలాగే యక్షగాన రచనలో సంప్రదాయాలను పాటిస్తూనే కొత్త ధరలను కూడా వేయడం శాస్త్రి ప్రత్యేకత. తన పూర్వులు ఆచరించినటువంటి విధానాన్ని గౌరవించారు. అలాగే తన ముద్ర కోసం ప్రయత్నించారు. ఉదాహరణకి బలి చక్రవర్తి కొలువు తీరినటువంటి ఆ దృశ్యాన్ని సాధారణంగా అంతకుముందు రచయితలు రాజు బిడ్డల సభకు అంటూ ప్రారంభించేవారట. కానీ శాస్త్రి గారు కొలువు తీరి అసుర చక్రవర్తి బలి విమల కీర్తి అని ప్రారంభిస్తారు. ఇట్లా వారు వైవిధ్యం కోసం ప్రయత్నించారు. విజయవాడ ఆకాశవాణి కోసం రాసిన విప్రనారాయణ యక్షగానంలో కూడా రంగనాథ స్వామి సన్నిధిలో పాటించిన పులువైతువా రంగసాయి అనే ఆ దరువు ఆ తరువాత కాలంలో కూచిపూడి వారికి పెద్ద వరమయ్యింది. మరో యక్షగానం మాళవికాగ్ని మిత్రంలో కాళిదాసు శ్లోకాలు కృష్ణశాస్త్రి చేతిలో చక్కటి దరువులుగా మారినటువంటి తీరు అద్భుతమైనది, అమోఘమైనది. రంగసీమ నిలుచెనులేమ అభినవ లావణ్యధామ అనే దరువు గాని, మరిచేదగునా మదన నీ విధిశరములు దయవలన లలన అనేటటువంటి ఆ దరువు గాని కాళిదాసు శ్లోకాలను మైమరిపించే విధంలో శాస్త్రి గారు రూపొందించినటువంటి రూపాలు. కృష్ణశాస్త్రి తన సాహిత్యంలో ఎన్నో వైవిధ్యంతో కూడినటువంటి రచనలు చేశారు. శాస్త్రి గారి తొలి పద్య కృతుల సంపుటి కృష్ణపక్షం. ఇట్లా ఆయన ఆ లిస్ట్ అంతా మనం చదవడం అవసరం లేదు, అందరూ తెలిసిన వారే కదా. కృష్ణశాస్త్రి మిగిలిన భావ కవులలాగా కాకుండా కాలంతో పాటు వచ్చిన మార్పుల్ని, సర్వ ఉద్యమాలని పరికిస్తూ సంపూర్ణంగా ఆకలించుకుని తదనుగుణంగా కావ్య రచనలను సాగిస్తూ వచ్చిన నిత్య ప్రతిభశీలుడు. ప్రగతిశీల భావాలను ఆయన పునికిపుచ్చుకున్నారు. కనుకనే ఆయన భావ, అభ్యుదయ, విప్లవ కవులు అనబడే 3 తరాలకు కూడా ఆరాధ్యులయ్యారు. అందరి చేత గౌరవింపబడ్డారు. ఇట్లా మనకు మిశ్రేణి అనే కావ్య సంపుటికి రాసినటువంటి ముందు మాటలో అవత్స సోమసుందర్ గారు కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తారు. ఆ 3 తరాలే కాదు, ఇప్పటి ఈ 4వ తరం కూడా
ఈ ఆధునికోత్తర తరం కూడా కృష్ణశాస్త్రి బాధను తాను అనుభవిస్తోంది అనడం అతిశయోక్తి కాదు. వైష్ణవ భక్తి, సూఫీ తత్వము, ఆంగ్ల కవిత సంస్కారము కృష్ణశాస్త్రి గారిలో సౌందర్య దృష్టిని నిషిద్ధం చేసింది. షెల్లీ, కిట్స్ వంటి కవుల పదాల కూర్పును తెలుగు కవిత్వంలో ప్రవేశపెట్టి నూతన పోకడలకు దారి చూపించారు శాస్త్రి. వచనాన్ని కావ్య సరణిలో తీర్చిదిద్ది స్వీయానుభవాలను అందరూ పంచుకొని ఆనందించేలాగా రచన చేశారు. ఆయన అన్వేషణ అనేది విశిష్టమైనటువంటి పద్య రచనకు తార్కాడు. అందులో ఒక పద్యం, పాలహో పాలు బోలెడు పాటుదాన్ని కని విని ఎరుగ మెన్నడు కరములోని మురళినే కాదు నాలోని మ్రోడుటెడగా విశీతిల జీవనము మ్రోయింపగలడు అంటూ ఒక చిన్ని కృష్ణుడు వర్ణన చేస్తారు. మీరాబాయి వంటి వారు చేయగలిగిన భావన ఇది. అంతటి ఆర్తిని ఈ చిన్ని పద్యంలో మనకు చూపించిన వారు శాస్త్రి గారు. శాస్త్రి గారు వేమన మకుటంతో కొన్ని పద్యాలు రాశారు. అవి లభించగలలేదు. వారు కుమారుడు బుజ్జయ్య గారు వేసిన బొమ్మలతో ఒక 100 పద్యాల వరకు ప్రచురింపబడ్డాయట. శాస్త్రి గారు స్వతహాగా హాస్యప్రియుడు. ఆయన ప్రభావంతో కవిత్వం రాసే యువకులు ఆయనలాగా గిరజాలుగా జుట్టు పెంచేవారు. బాగా గోల్డ్ ఫ్రేమ్ తలతలా మెరిసేటటువంటి కలజోడు పెట్టుకునేవారు. అయితే ఆయనలాగా పద్యం రాయడం ఎవరి వల్ల అవుతుంది? పద్యం మీద మాత్రం అంత శ్రద్ధ ఉండేది కాదు. ఆ ధోరణిని హేళన చేస్తూ కృష్ణశాస్త్రి గారే ఇలా అంటారు: మెరుగు కళ్ళజోళ్ళు గిరిజాలు సరదాలు భావకవికి లేనివేవీ లేవు, కవిత ఎందు తప్ప గట్టివాడన్నింటిదా అంటారు. మిగతా వాటికి అన్నిటా గట్టివాడే గాని కవిత్వంలో కాదు వీడు, విశ్వధావిరామ వినురవేమ అని ఆయన విశ్వధావిరామ పద్యాలలో చెప్పుకున్నారు. శాస్త్రి 1942లోనే నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 47లో మలీశ్వరి సినిమాకు మాటలు పాటలు అందించి సినీ రంగంలో కాలు పెట్టారు. దాదాపు 100 సినిమాలకు పైగా పనిచేసి 500 వరకు సినీ గీతాలకు ప్రాణం పోశారు. సినిమా పాటకు సాహిత్య జగత్తులో సమున్నత స్థానం కల్పించిన వారు శాస్త్రి గారు. ఆయన సినిమా గేయాలలో ప్రకృతి సౌందర్యము, వర్ణనాత్మకమైనవి, లలిత పరిహాసాత్మకమైనవి, భక్తి, మధుర భక్త భావనా విలసితమైనవి, సంయోగ శృంగారానుకున్నవి, మధుర్కోపేతమైనవి, వియోగ వేదనాభరితమైనవి, విషాదాత్మకమైనవి, మానవత సామాజిక స్పృహలతో కూడుకున్నవి, జాతీయ భావ నిర్భరమైనవి గోచరిస్తాయని నిర్మలా గారు తన పరిశోధన వ్యాసంలో చెప్పడం మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. భాగ్యరేఖ చిత్రంలో నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేది నేలపై అనే గీతం అటు భక్తిని ఇటు ప్రణయాన్ని నివేదిస్తుంది. ప్రేమ వైఫల్యానికి కలిగిన దుర్భర వేదనని ఆయన బంగారక్క చిత్రంలోని దూరాన దూరాన తారాదీపం, అట్లాగే మాయని మమత చిత్రంలోని రానిక నీ కోసం సఖి రాధిక వసంత మాసం, రాధిక నీ కోసం సఖి రాధిక వసంత మాసం అనేటటువంటి గీతాలలో ప్రతిబింబిస్తారు. అలాగే ఆరనీకు మా ఈ దీపం, కార్తీక దీపం అనే పాట కానీ, గోరింటాకు సినిమాలో గోరింటా పూచింది అనే పాట కానీ సుఖ దుఃఖాలు లేని జీవితానికి ఆ ఇతివృత్తాన్ని శ్రోతలను కరుణ రసార్థం చేయడానికి కరుణ శాస్త్రి ఎంతో చక్కగా వినియోగించుకుంటారు.
క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య శృంఖలములు తానెంత చెదరిపో గగనతలము మార్కొనగా కంఠమెత్తి జగము నిండా స్వేచ్ఛాగాన చెరుల నింపు అని గొంతెత్తి పాడిన కవికి 1964లో క్యాన్సర్ వ్యాధి కారణంగా గొంతు మూగపోయింది. అయినా శాస్త్రి నిరుత్సాహపడలేదు. నిరంతరం రచనా వ్యాసంగం కొనసాగించారు. ఈ కాలంలో ఆయన రాసిన సాహిత్యమే కృష్ణరంజని పేరుతో తర్వాత ప్రకటించారు. కృష్ణశాస్త్రి రాసిన సినిమా పాటలలో 43 సినిమాలకు చెందినటువంటి 115 పాటలతో మేఘమాల అనే సంపుటం వెలువడింది. దీనిని దర్శకుడు బిఎన్ రెడ్డికి అందించారు. 1980లో తను చివరి దశలో ఉన్నప్పటికీ చనిపోయే రోజు వరకు కూడా ఆయన సినీ సాహితీ సృజన చేస్తూనే 1980 ఫిబ్రవరిలో అమెరికా అమ్మాయి, గోరింటాకు, తూర్పు వెళ్లే రైలు, సీతామహాలక్ష్మి వంటి సినిమాలలో పాటలు రాశారు. ఇంకా కొన్ని పాటలు అసంపూర్తిగా మిగిలిపోయాయని వారి అబ్బాయి గుజ్జాయి చెప్పారు. అట్లా సీతారాములు సినిమా కోసం వారు రాసిన కళలొచ్చే వేళయింది కను తెరువుకుమా అనేది శాస్త్రి గారి చివరి సినిమా గీతంగా పేర్కొనవచ్చు. రేడియో కోసం బాలాంతరపు రజనీకాంతరావు ప్రోద్బలంతో శాస్త్రి గారు క్షీరసాగర మథనం, విప్రనారాయణ, మాలవికాగ్ని మిత్రం మొదలైన యక్షగానాలను సంగీత సాహిత్య సమ్మిళితంగా శ్రోతలకు అందించారు. కృష్ణపక్షం కావ్యం కారణంగా కృష్ణశాస్త్రి విషాద కవిగా ముద్రపడిన వారిలో పరిహాస కుశలత అపారమైనది, సహృదయమైనది. ఆగండి ఇటు ఆగండి, ఆవంతా మాట విని సాగండి అని అమృతాంజనం ప్రచారానికి ఆయన రాసినటువంటి వ్యంగ్య గీతం ద్వారా ఆయనలోని హాస్య ప్రియత్వాన్ని మనం గుర్తించవచ్చు. అట్లాగే ఆ విశ్వదాభిరామ పద్యాలలో కూడా రాజు తక్తు నెక్కే, రౌతు బాబా నెక్కే, పల్లకీ నెక్కే పండితుడు, పెట్టగోడ నెక్కే పిల్లారి నాయుడు, విశ్వదాభిరామ విదురవేమ అని రాయడంలో గాని, ఆ వేమన పద్యాలలోని హాస్యప్రియాన్ని మనం చూసినప్పుడు శాస్త్రి గారి ఎంతటి హాస్యప్రియులో విషాద కవి మాత్రమే కాదు, వారిలో హాస్యం కూడా ఉంది అనే విషయాన్ని పాఠకులు గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, 6,000 పొంపలు అంటించినారయ్యగారు, 6,000 వేలతిని కప్పగలదు, 6,000 వేలతనికి అప్పుగలదు, అతడుగాక మరి ఎవ్వడు 6,000 నియోగి, సదావిరామ విదురవేమ అని ఆయన అన్నప్పుడు వ్యక్తులపైన, సమాజం స్థితిపైన వేమాన పద్యాలలో కురిపించినటువంటి పరిహాసం కనిపిస్తుంది. ఆయన హాస్యం కేవలం హాస్యమే కాదు, కొంత చురుకుగా కూడా మనకి గుర్తుంది. ఇంకా బహుకాల దర్శనంలోని అవ్వ బస్సు ప్రయాణం, శర్మిష్టిలోని గౌతమి, వేడుకుంజ నాటకాలలో, ఆయన పల్లకి సంపుటంలోని సంక్రాంతి ఖండికలలో కృష్ణశాస్త్రి గారి కరుణ రసాత్మకమైన హాసబాణి మనకు దొరుకుతుంది. శర్మిష్ఠ నాటక సంపుటంలోని గౌతమి నాటకం, ఏడాది పొడుగున నాటకాల్లోని వదిన మరదళ్ళు, బావా మరదుల సరస సంభాషణలు, సుబ్బమ్మ పాటలు, వెంకమ్మ హాస్య ప్రసంగాలు, స్త్రీ ఆండాళ్ళులోని విష్ణు చిత్తుని శిష్యులు చేసేటటువంటి ప్రసంగాలు ఎంతో హాస్య రసాత్మకమైనవి. అట్లా కృష్ణశాస్త్రి గారిది ఎంతో ఉత్తమ శ్రేణికి చెందిన హాస్యంగా గుర్తించవచ్చు. చివరకు నన్ను కొప్పువరాదా నాథ, నా హృదయనాథ,
24 ఫిబ్రవరి 1980వ తారీఖున శాస్త్రి గారు భగవంతుని సన్నిధికి చేరుకున్నారు. విద్యార్థి దశలో ఆంగ్ల భాషా సాహిత్య కోవిదుడు ప్రభుపతి వెంకయ్య నాయుడు గారి ఆచార్యతకం, బాగా ఎదిగిన పిమ్మట రామమోహన్ రాయల వంటి మానవతావాదుల అపార ప్రభావం ఆయనను కొత్త వ్యక్తిని చేస్తాయి. కనుకనే శాస్త్రి గారు సాహిత్యం గురించి మాట్లాడిన, ఉపనిషత్తుల గురించి మాట్లాడిన ఒక విలక్షణ వాక్కుగుణము. ఒక కొందరికి వలె ఆయన రచనకు లోకంలో అస్పృశ్యములంటూ ఏవీ లేవు, శక్తి అంటూ ఉండాలి గాని రచయితకు ఉదారం నీచం అని, రమ్యం జుగుప్సితమని ఏదీ లేదు. అన్ని ప్రతిపాదించుతో స్పృశిస్తే మనోహరమైపోతాయి అని ఆయన తన మతము అనుభవమును కృష్ణశాస్త్రి కవిత్వాన్ని వివేచించారు. ఇంద్రగంటి హనుమాన్ శాస్త్రి పుష్పలావికలు పుస్తకానికి రాసిన 2 మాటలు అనే ముందు మాటలు ఇప్పుడు 1965లో ఇవి అక్షర సత్యం. వేదన మనిషికి ఔన్నత్యాన్ని, ప్రత్యేకతని ఇస్తుంది. నాకు చాలా బాధ, భారము, వేదన వరము లభించాయి, అది నాకు కొత్త ఔన్నత్యము ఇచ్చిందేమో అంటారు. 1964లో తన మధుర గళాన్ని కోల్పోయిన తూర్పు గోదావరి జిల్లా రచయితల మహాసభలో పాలగుమి పద్మరాజు చేత చదివించిన తన ప్రసంగంలో సాహిత్య సభలు రాజకీయ నాయకులకు దూరంగా ఉండాలనే ఉన్నతాశయాన్ని ప్రకటిస్తాడు. అసత్యమనే గడియ తొలగి నిర్భీతిగా నిజం పలకాలి రచయిత అని ఆశిస్తారు. అలాగే మరో సభలో పార్టీల కంటే, కులమతాల కంటే గొప్పవాడు కవి అంటారు. సార్ అయిపోయింది సార్, ఒక నిమిషం అంత కూడా లేదు. ముగింపు వాక్యాలు చివరగా, ఇక్షు సముద్రం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ ఆపాత మధురమైన కృష్ణశాస్త్రి సాహిత్యం సమస్తము ఇక్షురసార్ణవమే అంటారు శ్రీశ్రీ. మంగళ కాహళికి రాసిన ముందు మాటలు. ఇంతకంటే మరేముంటుంది కృష్ణశాస్త్రి సాహిత్యాన్ని గురించి చెప్పడానికి? ఇప్పటికింతే. నమస్తే. ఈ వ్యాసం రాయడానికి నేను డాక్టర్ పూసరపల్లి వెంకటేశ్వర్లు గారి సాహిత్య అకాడమీ మోనోగ్రాఫ్, డాక్టర్ శ్రీమతి ఎస్ నిర్మలాదేవి గారి దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్య సౌరభ వ్యాసం, అలాగే కృష్ణశాస్త్రి సాహిత్యము వాకిలి.com అనే ఒక వెబ్సైట్ ద్వారా విషయ సేకరణ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గురువులు శ్రీ మాడభూషి సంపత్ కుమార్ గారికి, మాడభూషి సాహిత్య కళా పరిషత్ వారికి, ఇచ్చేసినటువంటి మిత్రులు పెద్దలకు అందరికీ కూడా నేను సవినయ వినమ్ర నమస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నమస్తే గంగాధర్.